శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు మత్స్యకార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఆందోళనకు దారితీసింది. ఓ వర్గం వారు మరో వర్గం ఉన్నటువంటి చోట చేపలు విక్రయించడంతో ఈ గొడవ తలెత్తింది. మొదటి నుండి కూడా మతం వివాదం విషయంలో కూడా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఇరు వర్గాల వివాదం ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడుల్లో 40 మందికి పైగా గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక డొంకూరులో పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు గుడి కడుతున్నారు కదా, దానికోసం 3000 అంటే ఇవ్వాలంట. మేము ఎందుకు ఇస్తాం? మేము పూజలు చేస్తామా? ఇప్పుడు మాకు కూడా మేము కట్టుకున్నాము, వాళ్ళు కూడా వాళ్ళు కట్టుకోవాలా? మరి మేము ఎందుకు ఇవ్వాలి? అవి ఇవ్వలేదు అనుకుని గొడవలు. దెబ్బలతో వెళ్ళిపోయాను సార్. గొల్లు పుట్టింది ఎక్కడ వరకు ఇది తోసుకుంది వారికి ఏంటంటే ఇలాగా చేసుకోండి, ఇవి నేనేయాలా నీవేయద్దు ఇలా అంటే నది దగ్గర సముద్రం దగ్గర లేదా షెడ్ దగ్గర చేసుకుంటే మా ఊరికి ఇంకో ముగ్గురికి ఈ ముగ్గురు వాళ్ళకి వస్తే ఎస్ఐ గారు ఏంటన్నానంటే తెల్లారి కోరోడ్గా ఈ ముగ్గురు ఈ కుర్రోడు ఎలా ఏటు జరిగిందంటే కీస్ట్ అనే వాళ్ళు అనుకుని ఉన్నాను 30 సరే మనం ఉన్నాం. అదేంటంటే ఇలాగ చిన్న దీని మీద షెడ్లు చేపల మీద కొంచెము గొడవలు పడేసేటంటే దీని మీద కొంచెం ఇది వరకు అంతే పోసుకోవడం కొద్ది జరిగింది. అదేంటంటే ఇలాగ స్టేషన్కి వాళ్ళు వెళ్ళేది. ఇప్పుడు మేమేంకి వచ్చాము స్టేషన్ మీద దీని మీద మాట్లాడితే ఆ తర్వాత గ్యామ్ అనుకుని తనకే మాట్లాడుతామని ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినంటే ఇక్కడ ఉండవు ఏంటంటే వెళ్ళిపోయండి మన సార్ వెళ్ళిపోండి ఎస్ఐ గారు తెల్లారి మాట్లాడుతామని. మరి కంప్లైంట్లు కానీ ఇవన్నీ కట్టకుండా ఈ ప్రస్తుతానికి ఏంటంటే ఈ విధంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మా ఊరికి. మరి కుల బహిష్కారం ఏదైనా గొల్లు పుట్టింది, ఊర్లో కుల బహిష్కారం చేశారు, దానివల్ల ఏదో జరిగిందనేసి. అదే సార్ కుల బహిష్కారం అంటే మీరు ఆగండి సార్. కుల బహిష్కారం ఏంటి కాదు, కులం అంటే ఉన్నాము. ఈ ఏ కులం ఉన్నా ఏమైనా ఎక్కడ తగ్గిపోతుంది దీని మీద. ఆ చేపలు మన చేపలు ఉన్నాం కదా, ఆ చేపలు వేసుకున్న దగ్గర ఏంటంటే కొంచెం ఈ ఇడు ఆడు ఇలాగా కొంచెం నీవే నన్నేయొద్దే నీవేయొద్దే నీవు తీయొద్దే అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా ఇలాగ అన్ని ఉండేటంటే చిన్న లేదు. వాళ్ళు క్రైస్తవులు అయినా చేపల వ్యాపారం చేసుకుంటున్నారా మీతో కలిసి మెలిసి? చేస్తారు. ఇప్పుడా మాతో చేయరా? ఇప్పుడు ప్రస్తుతానికి 30 సంవత్సరాల కింద అంటే అందరం బాగా అవన్నీ కెలక్కో నువ్వు అడిగిందని సమాధానం ఇచ్చి పారడమే. మేము వచ్చి వాళ్ళు ఇచ్చే కంప్లీట్ మేము కాచిపల్లి తీసుకుని వచ్చాము, సరిపోదు కదా.